హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి వర్క్షాప్ దగ్గరికి టెక్నీషియన్ అయితే వస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం మనది ఇన్వర్టర్ ఖరాబ్ అయిపోయింది కదా, దాన్ని అయితే రిపేర్ చేయించాలి. రిపేర్ అయిపోయిన తర్వాత మన వర్క్షాప్ దగ్గర కొద్దిగా పాములు అవి తిరుగుతూ ఉన్నాయి అనమాట. కొద్దిగా చీకటి ఉండడం వల్ల మనం ఒకవేళ నడుచుకుంటూ పోయినా సరే దీనిపైన అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి 2 లైట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టినుండి. అవి కూడా ఈరోజు వస్తున్నాయి. ఒకవేళ వస్తే వాటిని కూడా ఈరోజు ఫిట్టింగ్ అయితే వేసుకుందాం. సో వర్క్షాప్ దగ్గర అలాగే మనం వీడియోస్ తీసే దగ్గర ఏం అప్గ్రేడ్ చేసినా సరే వీడియోస్ తీసి పెట్టండి అని చెప్పారు కదా. సో అందుకే దీన్ని ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా మాతో పాటు చూడొచ్చు. సో మొత్తానికైతే ఇన్వర్టర్ రిపేర్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మీరు ఫోటోలో చూసారు కావచ్చు. టెక్నీషియన్ ఇక్కడ దాకా వచ్చిండు. జస్ట్ మదర్ బోర్డ్ చేంజ్ చేసారు అంతే. మదర్ బోర్డ్ చేంజ్ చేసిన తర్వాత ఆయన ఉన్నప్పుడు బాగానే వర్క్ అయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇన్వర్టర్ని చూస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎండ్ ఉంది. నా ఫేస్ మీద కనబడుతుంది కదా మీకు ఎండ డైరెక్ట్ సోలార్ ప్యానల్ మీదనే పడుతుంది. అయినా సరే సోలార్ ఆఫ్ అని వస్తుంది. అంటే అది ఫుల్ ఛార్జ్ అయ్యి ఆఫ్ వస్తుందా లేకపోతే ఈవినింగ్ టైం కాగానే ఆఫ్ వస్తుంది. మార్నింగ్ చూసినప్పుడు ఛార్జ్ అని వస్తుంది, సోలార్ ఆన్ అని ఉండే. సో ఎవరైనా సరే ఈ సోలార్ దాని మీద ఎవరైనా నాలెడ్జబుల్గా ఉన్నట్టు, ఈ సోలార్ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే కామెంట్ చేయరు. మార్నింగ్ టైంలో సోలార్ ఆన్ అని వస్తుంది ఇన్వర్టర్లో. ఇప్పుడు ఈ టైంలో మీరు చూస్తారుగా ఎండ్ వస్తూనే ఉంది, అయినా సరే ఈ టైంలో సోలార్ ఆఫ్ అని వస్తుంది. అది ఫుల్ ఛార్జ్ అయ్యి ఆఫ్ వస్తుందా అంటే అది వోల్టేజ్ కూడా మనకు 12 సంథింగ్ వస్తుంది. అది ఫుల్ ఛార్జ్ అయ్యి ఆ విధంగా వస్తుందా లేకపోతే అలాగే వస్తుందా వాళ్ళని తెలిసిన ఉంటే కామెంట్ చేయరు. ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అని చెప్పి స్క్రీన్ చూపిస్తున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు వోల్టేజ్ తక్కువనే ఉంది, 11.72. సోలార్ ఆఫ్ అయిపోయింది. ఎండ కొడుతుంది ఆల్రెడీ, అయినా సరే సోలార్ ఆఫ్ అయిపోయింది. సో 11 సంథింగ్ వోల్టేజ్ ఉంది అంటే ఫుల్ ఛార్జ్ కానట్టు నాకు తెలిసి. ఎందుకంటే మనం వచ్చేసి 12 వోల్ట్ బ్యాటరీ అనమాట. సో ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఒక పని అయితే పెట్టుకున్నాం. అదేంటంటే ఇటు సైడ్ పాములు ఎలకలు ఈ బెడద మనకు బాగా అయిపోయింది. సో అందుకే 2 100 వాట్స్ లైట్స్ అయితే తీసుకొచ్చినాం. తేరా డింపియా ఆ 100 వాట్స్ లైట్స్ని ఒకటి గిట్ సైడ్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం, ఒకటి అటు సైడ్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవి 2 అయితే మనకి రిసీవ్ అయిపోయినాయి. ఈ మూల పెట్టినట్టయితే ఏంటంటే మనకి ఇక్కడ గ్యారేజ్లో మొత్తం కొడుతుంది. నాకు ఒకవేళ ఈ 100 వాట్ది ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇంకొకటి 50 వాట్ది ఆర్డర్ చేసి అది పెట్టుకుందాం. మిగతాది ఏదైనా వేరే దగ్గర వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఈ కార్నర్లో ఈ మూలకు నిలబెడదాం అనుకుంటున్నాం. ఒక కట్టె నిలబెట్టి ఇటు సైడ్ పెట్టినాం అనుకోండి, అటు సైడ్ మ్యాక్సిమం మన గ్రౌండ్ ఎంత వస్తే అంత అక్కడ దాకా మనకి లైటింగ్ అయితే వస్తుంది అనమాట. మెయిన్ ఈ పాముల బాధకే అలాగే ఈ ఎలకల బాధకు దాని గురించి అయితే పెట్టుడు అవుతుంది. సో దీనికి సంబంధించి వైరు ప్లగ్గులు అవి ఇవన్నీ తీసుకొచ్చినాం. అసలు మేము తెచ్చిన లైట్స్ ఏంటి, ఈరోజు ఏం సెట్ చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం చూపిస్తాం. అలాగే మీరు కూరగాడు ఇక్కడ గుంతల క్యాంపింగ్ చేసిండు కదా, అప్పుడు మీరు చూసే ఉండొచ్చు ఓవర్ నైట్ చేసినప్పుడు వాడు 4 సైడ్ బల్బులు పెట్టుకుండు కదా, అదొక బల్బు లోపల మన షెడ్లో కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలకల బాధకే మెయిన్. ఈ లైటింగ్ ఉన్నట్టయితే కొద్దిగా తక్కువ వస్తాయేమో అని చెప్పేసి ఆలోచన అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ లైట్లు చూపిస్తా, తర్వాత కట్టెలు వాతుకొని ఈ లైట్స్ అయితే ఫిట్టింగ్ చేస్తాం. సో మేము ఆర్డర్ చేసిన లైట్స్ వచ్చేసి ఇవే క్రాంప్టన్ 100 వాట్కి సంబంధించిన లైట్. IP65 ఉంది కాబట్టి మనకు మంచికైనా సరే ఎండకైనా సరే ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుందని చెప్పేసి ఆర్డర్ చేసినాను అనమాట. ఈ లైట్ చూస్తే లైటింగ్ బాగా వచ్చేటట్టు ఉంది. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాగా ఎనఫ్ అనిపించినట్టయితే దీన్ని చేంజ్ చేసి 50 వాట్ కన్వర్ట్ చేసేస్తా. లేదు 100 వాట్ సరిపోతుంది అనుకుంటే 100 వాట్ పెట్టేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. బంద వస్తుంది. దీని మూలతో గుండె కొడితే పొక్క పడతారు. రేగో చూరేగో వాటర్ ప్రూఫ్ అన్న, వాటర్ ప్రూఫ్. కొంచెం రక్తం వస్తుందిరా. మన చూపించిందేనా, మన ఆన్లైన్లో చూపించింది. ఇదే మీకు చూపించిన ఒకటి ఆర్డర్ పెట్టేది. ఎన్ని వచ్చినాయి? నిన్ననే వచ్చినాయి. దీన్ని ఏం చేయాలంటే అది కట్టే వాతి ఆ కట్టెకు ఒక కొండి అదేంటి మూల కొట్టి ఇట్లా వేసేయాలి మీద. ఇట్లా వేసేస్తే మనకి ఎటు సైడ్ కావాలన్నా అటు సైడ్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఉంచితే సరిపోతుంది. కిందికి కావాలన్నా మీదికి కావాలన్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలో వాతుకుందాం. అటు సైడ్ కనికి కట్టాలి, డైరెక్ట్ లోపలికి వెళ్ళి దించుకొని ఒక కనికి 2-3 జాలాలు కట్టినామంటే అయిపోతుంది. ఇక్కడ ఈడ మాత్రం పొక్క వేయాలి, లేకపోతే ఈడ కూడా ఈ కనికి కడదాం. చూద్దాం. అన్న వాళ్ళైతే కట్టే వాడుతులు బయట లైట్ కోసం వాడుతున్నాం, మేమేమో లోపల గ్యారేజ్ కోసం లైట్ వాడుతున్నాం కట్టి. అన్న వాళ్ళైతే అలా చదువుతురుగా అదే చెప్తున్నాడు. మేమైతే లోపల లైట్కు కట్టె వాత నీకైతే పొక్క ఇస్తున్నాం.
మాకైతే అయిపోయింది. అన్న వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినాం, మేము లేట్ స్టార్ట్ చేసినాం, మనం మొత్తం అయిపోయింది. కొంచెం తల్లాడుతారు వాళ్ళు. అన్న వాళ్ళది ఇంత లోతున్నది, మీరు ఎంత లోతున్నా చూద్దామా? చూద్దామా? మేము చూస్తాం కన్ఫ్యూజ్ అవుతావు. గంతే లోతు. మాది కట్ట మీకు ఇంకైనా పోవాలి. కట్టడం వంటది రైట్ తీసిర్రా. అది ఇంత తేరు ఉంది కంటే ఇంతే తేరా మట్టి మీద గిట్టి పెట్టిండు. తీసినాం మంచిగా మూరాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కట్టెలకు కింది సైడ్ ర్యాప్ కవర్ అయితే ఇస్తున్నా, ఎందుకంటే లోపల మనకు చెదలు బట్టి ఖరాబ్ కాకుండా మాక్సిమం ఒక 5-6 నెలలు ఉంటే కొద్దిగా బెనిఫిట్ అన్నట్టు. ఇక్కడ టేప్ తీసుకురా లేచిన తర్వాత. ఓ జింగిడిగా నాకు తెలుసు డైలాగ్ అది, నాకు తెలుసు అంత ఆట పట్టిస్తున్నాను. ఓ మెల్లా ఒకటే పిలు అన్న, ఒకటే అన్నాడు. ఒకటే చెప్పిరా? నేనేం చెప్పినా నువ్వా? ఏమో ఏంటి ఇవి వేయాలిరా జర్రా. ఏం వేయాలి? తాకనా ఆవు ఏం చేస్తాను పట్టుకో తీగలు. కట్టెలు అయితే వాతులు అయిపోయింది. కట్టెలు బాగా హైట్ వస్తాయేమనుకున్నా, పాతులు అయిపోయిన తర్వాత కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది, అంటే రీజనబుల్గా ఉన్నాయి మాకు సరిపోయేంత. సో ఇటు సైడ్ లైట్ అటు సైడ్ లైట్కి ఇప్పుడు వైర్ ఎంత పడుతుందో చూసుకొని వైరింగ్ అయితే ఇచ్చేసుకుందాం. వైరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వీటికి మూలలు కొట్టి వీటిని వేద్దాం. దారా డింపే Maybe I never knew what I really wanted, but looking back I can see it's all clear. I'm still a kid trying to act like they all taught me, but nothing makes sense anymore. కాదా డిప్పి అన్నను ఏమండి అంటుండు. మరే ఏమన్నా ఏమన్నా అన్న ఏమైంది? అన్న ఏమండి అన్న ఏమైంది? Oh, it hurts to grow up. ఇప్పుడు ఏ చూపి పెడతా నీకు కుక్క సలక రేపు సలక ఆల్రెడీ అది పెట్టి ఉందాడా? అన్నా అన్న ఇలాగెళ్ళ సలాకెళ్ళ కూర్చోాలి, కూర్చి కొట్టాలి. తేలగలది కాముని తేజానా మజాకనా? కాముని తేజ అంటే తీసుకోవాలరా. Where nothing makes sense anymore. సో ఇప్పటిదాకా నేను మీకు 3 బల్బ్స్ వస్తున్నాయని చెప్పినా కదా. బయట వచ్చేసి 200 వాట్, షెడ్ లోపల వచ్చేసి ఒక 10 వాట్. సో మూడింటికి దేనికి దానికి సపరేట్ ప్లగ్లు అయితే పిడి చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక మనకు సోలార్ నుంచి ఇన్వర్టర్ నుంచి ఏదైతే ఎక్స్టెన్షన్ బోర్డ్ వస్తుందో దానికి 4 షాకెట్లు ఉంటాయి. మూడింటిలో పెట్టేస్తాం, ఇక్కడ పర్మనెంట్గా పెట్టి ఉంటాయి. ప్లస్ స్విచ్లు వచ్చేసి మనకు అక్కడ బయట ఆపరేటింగ్ చేసుకొని ఉంటాయి అనమాట. దానికి ఎందుకు పెడుతున్నా అంటే మేబీ గట్లే ఏదైనా ఒక లైట్ ప్రాబ్లం చేసినట్టయితే ఇంకొక లైట్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రెండింటిని ఒకటే దానిలో కనెక్షన్ ఇచ్చినట్టయితే ఓవర్లోడ్ అయ్యి ఒకవేళ హీట్ అవుతుందేమో అని చెప్పేసి దానికే ఇస్తున్నాం సపరేట్గా. సో ఇప్పుడు ఇంకొకటి సెట్ చేసుకుంటే అయిపోతుంది. అరే ఇంకొక ప్లగ్ కావాలరా?
ఇది లోపల నుంచి వచ్చే బల్బుది. దీనికి ఇంకొక ప్లగ్ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ 2 కంప్లీట్ అయితే అయిపోయింది. సో మొత్తానికైతే లైటింగ్ మొత్తం సెట్టింగ్ అయిపోయింది. వైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ బందోబస్తు అయితే చేసినాం. డింపియా స్విచ్ ఆన్. సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పాము ఏదైనా పోతున్నా కానీ మనకు మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసి గ్యారేజ్ ఏరియాలో మేము ఎట్లా అనుకున్నాం అట్లా వస్తుంది. మొత్తం ఇప్పుడు ఏదైనా కట్టె తీసుకున్నా ఏదైనా మెసిల్నా కానీ టెన్షన్ ఉండదు. లోపల కూడా చిన్న లైట్ వేస్తామని చెప్పినాం కదా, చిన్న లైట్ వేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా సామాన్ తీసుకోవాలన్నా సరే మనకి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ క్వశ్చన్ అయినా క్లియర్ కనబడుతుంది. మనకి డే టైంలో ఎట్లుందో ఇప్పుడు అట్లే కనబడుతుంది. ఆ లైట్ కొద్దిగా ఇటు సైడ్ కొడుతుంది, ఈ లైట్ మొత్తం మనకి లోపల కనిపిస్తుంది. ఇది డే టైంలో కూడా మాక్సిమం దీన్ని వేసి ఉంచడానికి ట్రై చేస్తాం. దీన్ని నైట్ టైం కూడా ఉంచాలి, దీన్ని ఆఫ్ చేయొద్దు. ఆ బయట 2 బయట మస్తు వస్తుంది సులే. బయట లైట్ చూపిస్తాం దాని మీద. సో మొత్తానికి ఇది ఈరోజు లైట్ ఫిట్టింగ్. సో చూసిరు కావచ్చు ఏ విధంగా సెట్ చేసుకున్నాం ఏం కదా అని చెప్పేసి. చాలామంది ఏం అప్గ్రేడ్ చేసినా సరే ఏం చేసినా సరే బ్లాగ్లో పెట్టండి, కవర్ చేయండి అని చెప్తారు కదా. మేము ఇన్వర్టర్ గురించి ఎంత కష్టపడ్డామో అది మీకు చూపించినాం. తర్వాత ఈ లైటింగ్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఫర్దర్గా కొద్ది అప్డేట్ చేసుకుంటూ పోవాలి. సో అది మన సెక్యూరిటీ పరంగా కెమెరా వస్తుంది, అది కావచ్చు. అలాగే మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు రాబోయే ఎండాకాలం వస్తుంది, ఒక ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తుంది. దాని గురించి ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మట్టి పోయించుకొని ఆ బురద కాకుండా మన వీడియోస్కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. చూసారు కదా ఏ విధంగా అయింది ఏం కథ అని చెప్పేసి. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.